అటువంటి వ్యక్తి కాదు అని చాలా క్లియర్ గా అర్థం అవుతుంది సార్. రప్ప రప్ప అన్న భజన్ తట్టి వెరీ గుడ్, మీరు ఏదో సినిమాలో డైలాగ్ కొట్టారు అంతే కదా, మా కార్యకర్తలు ఏదో ఒకటో రెండో హత్యలు చేశాడు అంతే కదా, పాపం చిన్నపిల్లోడు ఏదో చిన్న స్కామ్ చేశాడు, ఇట్లాంటి పరిస్థితులు జనసేనలో ఉండవని అటు వైసీపీ నేతలు గాని ఇటు అనలిస్టులు గాని చాలా క్లియర్ గా చెప్తున్నారు. అంటే అర్థమైంది పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం ఎట్లాంటిదో, పార్టీ ఏ విధానాలతో నడుస్తుందో అన్నది క్లియర్ గా అర్థమైంది. తప్పు చేసినా పవన్ కళ్యాణ్ తప్పు చేసినా తల తీసే చట్టాలు ఉండాలని పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మాట్లాడినారో దాని మీద నడుస్తున్నారు. దాని మీద పార్టీ కార్యకర్తలు తప్పు చేస్తే కూడా శిక్షలు పడుతున్నాయి, బహిష్కరణ జరుగుతుంది. నెక్స్ట్ ఇంకొకటి, కార్యకర్తల్ని పట్టించుకోవట్లేదు అన్నారండి. కార్యకర్తల్ని పట్టించుకోవడం అంటే ఇప్పుడు అధికారంలోకి వచ్చాం కాబట్టి కార్యకర్తలకు అన్ని దోచిపెట్టడం అనేది ఇంతకు ముందు రాజకీయాల్లో చూసారేమో కానీ ఇప్పుడు అలా ఉండదు. జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారు తనకు వచ్చే జీతాన్ని సైతం ఏదైతే అనాథ పిల్లలకి ఇవ్వడం కానీ ఇప్పటికీ కూడా తన సొంత ఖర్చు సొంత నిధులతోటి ఇంకా ఎన్నో దాన ధర్మాలు ఎన్నో డెవలప్మెంట్స్ కి ఆయన సొంత నిధులు ఇస్తున్నారు. అటువంటిది ఏ మాత్రం అవినీతికి తావు లేకుండా ఆయన పరిపాలన చేసుకుంటూ వెళ్తున్నారు ఆయన శాఖల్లో. అలాగే జనసేన కార్యకర్తలు కూడా పవన్ కళ్యాణ్ గారు ఏదో చేసేస్తారు అని ఆశించి వచ్చిన వాళ్ళు కాదండి. వీళ్ళందరూ ఒక సిద్ధాంతంకి కట్టుబడి ఒక లైక్ మైండ్ పీపుల్ అందరూ కలిపి జనసేన ఒక కేడర్ గా ఏర్పడిన పరిస్థితి. కాబట్టి కార్యకర్తలకు అసహనం ఏం లేదండి. కాకపోతే పవన్ కళ్యాణ్ గారు కలవలేదనో లేదంటే కార్యకర్తలకు ఎక్కువ టైం ఇవ్వట్లేదనో కొంతమంది బాధపడొచ్చు. కానీ ఈ మధ్య అది కూడా తీరిపోయిందండి. సేనతో సేనాని అనే ప్రోగ్రాం ద్వారా పవన్ కళ్యాణ్ గారు కొత్త తరాన్ని యువతరాన్ని ఏదైతే ఆసక్తి ఉన్న వాళ్ళందరినీ తీసుకోవడం, వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం, ఈ కార్యక్రమం మొదలవుతుంది. పార్టీని బలోపేతం చేసే ప్రయత్నాలు కూడా మొదలైనవి. ఎందుకంటే ఏ పార్టీ అయినా బలపడాలని కోరుకుంటుంది. ఆ విధంగా మేము మా పని ఏదో మేము చేసుకుంటూ వెళ్తున్నామండి బ్యాక్ ఎండ్ లో. సో ఈ విషయంలో మీరు ఎవరు అంత బాధపడాల్సిన అవసరం లేదు. మా పార్టీ సంగతి ఎవరు చెప్తున్నారు? అక్షయ్ సత్యం గారు చెప్తున్నారా మీరు అంతగా మా పార్టీ గురించి బాధపడాల్సిన అవసరం లేదని? మీకే లేదంటే నేను చెప్పేది ఏంటంటే మాకు పవన్ కళ్యాణ్ గారికి మధ్య అండర్స్టాండింగ్ ఉంది. సో మీరేమి వాటి గురించి టెన్షన్ పడక్కర్లేదు. తప్పు చేసిన భుజం తట్టే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు కాదు. సో మా పార్టీలో ఎప్పుడు తిరుగుబాటు జెండాలు ఎవరు ఎగరేయలేదు. ఒకటి ఇద్దరు చేసినా వాళ్ళ స్వార్థం కోసం ఎవరైనా మాట్లాడినా దాని తర్వాత వాళ్లే బయటికి వెళ్ళిపోయిన సంగతి చూసాం. అది అన్ని పార్టీల్లోనే ఉంటాయి. సో ఈ విషయంలో అయితే మీరు మాకేమీ బాధ లేదని మేము చాలా క్లియర్ గా చెప్తున్నాం సార్. పోనీలేండి. ఇకపోతే వైసీపీకి గడ్డు కాలం అనుకోవచ్చా మేడం? ఇప్పుడు మద్యం కుంభకోణానికి సంబంధించి ఎవరైతే బెయిల్ మీద పెట్టినారో వాళ్ళు బెయిల్ రద్దు అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ నెల 21 నుంచి మళ్ళీ ఆయన కూడా ప్రతి శుక్రవారం పాపం కోర్టుకి హాజరవ్వాల్సిన పరిస్థితి ఆయనకి ఏర్పడింది. సో మళ్ళీ పాత రోజులు వచ్చాయా వైసీపీకి? సార్ వైసీపీకి అంటే మనం చూసాం సార్, ఎన్నో సర్వే రిపోర్ట్లు వైసీపీ ఓడిపోబోతుంది అని చాలా క్లియర్ గా చెప్పిన తర్వాత ఎగ్జిట్ పోల్ ఫలితాలు కూడా అంటే అంత విశ్లేషణలు వచ్చిన తర్వాత కూడా వైసీపీ ఎలక్షన్స్ కౌంటింగ్ రేపొద్దుట ఉందనగా కూడా మేము వైజాగ్ లో ప్రమాణ స్వీకారం చేసేస్తున్నాం, మేము ఫ్లైట్లు బుక్ చేసేసుకున్నాం, మేము హోటల్స్ బుక్ చేసేసుకున్నాం. ఈ మేకపోత గాంభీర్యం వైసీపీకి మొదటి నుంచి ఉంది. ఎక్కడా కూడా వాళ్ళు బేలతనం మాత్రం చూపించరు. ఆ విషయంలో మెచ్చుకోవాలి సార్. అంటే కింద పడిపోతున్నా కూడా మాదే పై చెయ్యి అనే ఒక రకమైన ధోరణి, అధికారం అంటే మాదే పై చేయి ఉండాలనే ఒక తత్వం వైసీపీలో ఉంది. దాన్ని వాళ్ళ విధానాల కింద మేము తీసుకుంటాం కానీ దాన్ని ఏం మేము తప్పుగా తీసుకోము. వాళ్ళు గడ్డు కాలంలో ఉన్నారా లేదా అన్నది వెనుక వాళ్ళు ఆలోచించుకోవాలి. ఆ పార్టీని వీడిపోతున్న నేతలు కానీ విజయసాయి రెడ్డి గారు లాంటి వాళ్ళు వెళ్ళిపోవడం కానీ సార్ 2019 పవన్ కళ్యాణ్ గారు 2019లో పవన్ కళ్యాణ్ గారు 2 చోట్ల ఓడిపోయిన తర్వాత వితిన్ 6 months లో వైజాగ్ లో భవన నిర్మాణ కార్మికుల కోసం ర్యాలీ చేస్తే లక్షల్లో జనం వచ్చారు సార్. పార్టీ పెరుగుతూ పోయింది, పార్టీ బలం పెరుగుతూ పోయింది అక్కడ. ఇక్కడ వైసీపీలో చూసుకుంటే ఎంతమంది పార్టీని వీడి బయటకు వెళ్ళిపోతున్నారో వాళ్ళకే తెలుసు. వాళ్ళకు తెలిసినా కూడా ఇక్కడ మేకపోతే గాంభీర్యాలు చూపిస్తూ ఉంటారు. గడ్డు కాలం ఏమీ లేదు, మేము ఇంకా పెరుగుతున్నాం, మీ ముగ్గురు కాదు మీరు ఒక్కళ్ళు కలిసి ఒక్కళ్ళొక్కళ్ళు రండి. ముగ్గురు వచ్చామా 30 మంది వచ్చామా కాదు, వచ్చిన తర్వాత ప్రజలకు ఏం చేసాం, ప్రజలు ఏం చేసామన్న దాన్ని బట్టి వాళ్ళు విశ్లేషణ చేసుకుని తిరిగి మనకి ఎలక్షన్స్ వచ్చినప్పుడు వాళ్ళ యొక్క నిర్ణయం తెలియజేస్తారు.
మీరు ఇప్పుడు సింగిల్ గా పోటీ చేసాం, సింగిల్ గా వచ్చాం, మగాడు అని చెప్పి చాలా ఎలివేషన్లు వేసుకున్నారు. మరి ప్రజలు ఎందుకు తిరస్కరించారండి? అంటే ముగ్గురు కలిపి వస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి ఒక్కడే అయిపోయాడు పాపం అని ఎవరు అనుకోలేదండి. పాపం మనమే 5 సంవత్సరాలు ఓట్లు వేసినందుకు చాలా అనుభవించాం, మనమే పాపం వద్దు నాయన మీకు దండం అని చెప్పి 11కు దించారు. అదండి సింగిల్ పక్కన ఇంకొక సింగిల్ ఇచ్చారు మీకు. కాబట్టి మీరు సింగిల్ గా వస్తాము, మీరు ముగ్గురు కలిసి రాకుండా ఇది వదిలేసేయండి. అంతకు ముందు వైఎస్ఆర్ గారు కూడా ఈవెన్ అప్పట్లో ఎన్టీఆర్ గారితోటి కుమ్మక్కయ్యి కాంగ్రెస్ నాయకులను ఓడించారు అన్నది కూడా ఎన్టీఆర్ గారు పిఏ గారు ఒక ఇంటర్వ్యూలో చాలా క్లియర్ గా చెప్పారు. కాంగ్రెస్ నాయకులను ఓడించి ఇటు టీడీపీకి బ్యాక్ ఎండ్ లోంచి సపోర్ట్ చేశారు వైఎస్ఆర్ అని. వైఎస్ఆర్ గారు ఎంత మందితో పొత్తు పెట్టుకుని ఆయన పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కానీ ఎంతమందితో పొత్తులు పెట్టుకోలేదండి. అటు టిఆర్ఎస్ తోటి కానీ అన్నిటిలోని పొత్తు పెట్టుకుని ఆయన వచ్చిన వ్యక్తి కదండి. అంటే ఆయన వైఎస్ఆర్ ఆయన శకం ముగిసిపోయింది. జగన్మోహన్ రెడ్డి ఆయన పార్టీ పెట్టిన దగ్గర నుంచి కూడా ఆయన ఎవరితోటి ఆంధ్రప్రదేశ్లో పొత్తు పెట్టుకోలేదు అనేది వారు చెప్పుకునే క్రెడిట్. సార్ ఆర్థిక నేరస్తులతో పొత్తు పెట్టుకోవడానికి ఎవరు ముందుకు రారు సార్. వరదలో చేయి పెట్టాలని ఎవరు అనుకోరు. అది అంటే పొత్తులు పెట్టుకోలేనంత మాత్రాన మీరు హీరో అని అనుకోవద్దు. మీతో పొత్తులు పెట్టుకుని మీరు చేసిన అదంతా మీదని ఎవరు వేసుకుంటారండి? ఆ భయంతో ఎవరు పొత్తులు పెట్టుకోలేదు. రైట్, వన్ బై వన్ మాట్లాడదాం. సుజాత గారు, మంత్రులు కిషన్ గారు ఉన్నారు, రాజకీయ విశ్లేషకులు. పవన్ కళ్యాణ్ గారు పొత్తు కోసం వచ్చారు కదా, ఎవరి దగ్గరికి? వైసీపీ దగ్గరకా? పవన్ కళ్యాణ్ గారు ఎవరి దగ్గరికి పొత్తు సుజాత గారు పవన్ కళ్యాణ్ గారు చెప్పండి, మళ్ళీ చెప్పండి.